అందరికీ నమస్కారం. మన స్వప్నం డేర్ టు డ్రీమ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమైనవి విన్నపం, మేము పెట్టే వీడియోలని మొదటి నుంచి చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాం. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ పోస్ట్ చేసినారంటే దానికి రిప్లై ఇస్తాను అనమాట. ఇక వీడియోలోకి వస్తే, ఎప్పుడెప్పుడు అనేసి ఎదురు చూస్తున్నటువంటి జాబ్స్ క్యాలెండర్ వచ్చింది. అది అందరినీ నిరుత్సాహపరిచింది. ఇప్పుడు ఆ ప్రశ్నలని కొట్టిమిట్టి ఆడుకోకుండా బయట మనం పడాలి, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అందులో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సిలబస్లో అంటే వాటిల్లో ఉండే సబ్జెక్ట్స్లో కొద్దిగా సారూప్యత ఉండదన్నమాట. కొద్దిగా అన్నాను కానీ 90% సారూప్యత ఉండాలి. కొద్దిగా సిలబస్ అటు ఇటు తప్ప. ఆ సారూప్యత అంటే కామన్ పాయింట్స్, కామన్ సబ్జెక్ట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏది ఉండాలి అని తెలుసుకోవాలంటే మనం మొదట గ్రూప్ 1కి ఉన్న సబ్జెక్ట్స్ ఏమిటి, అదే గ్రూప్ 2కి ఉన్న సబ్జెక్ట్స్ ఏమిటి, ఈ రెండింటిని క్లబ్ చేసి కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. అందులో భాగంగా ఇప్పుడు మొదట గ్రూప్ 1 యొక్క సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నది గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టుల యొక్క వివరాలు. గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పిందనమాట, గ్రూప్ 1కి తప్ప మిగతా ఏ ఎగ్జామ్లకి ప్రిలిమ్స్, మెయిన్స్ అనేసి లేదు, ఒకే ఎగ్జామ్ జరుపుతాము అని చెప్పుండారన్నమాట. పోతే గ్రూప్ 1కి మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పేపరు 120 మార్కులు అనమాట. దీంట్లో క్వాలిఫై అయితే చాలు అనేసి మనకి ఏదో జస్ట్ పాస్ అయితే చాలదు. దీంట్లో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని బట్టి ఫిల్టర్ చేసి నెక్స్ట్ మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రిలిమ్స్లో పేపర్ 1 గురించి తెలుసుకుందాం. పేపర్ 1లో 120 మార్కులకు సంబంధించింది. అందులో 4 పార్ట్లు చేస్తున్నారన్నమాట. ఒక పార్ట్ వచ్చి హిస్టరీ అండ్ కల్చర్ గురించి, రెండో పార్ట్ వచ్చి పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి వస్తాయన్నమాట. మూడో పార్ట్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ వస్తుంది. 4వ పార్ట్లో జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఏపీ అనేసి వస్తాయన్నమాట. ఈ 4 పార్ట్లకి 120 మార్కులు పేపర్ 1లో. ఏది ప్రిలిమ్స్ పేపర్ 1లో. ఇంకా పేపర్ 2 ఉండదు, అది కానీ 120 మార్కులకి. ఈ పేపర్ 2ని 3 సబ్సెక్షన్లుగా చేస్తున్నారన్నమాట. అంటే 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. అది ఒక పార్ట్ వచ్చి మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది, దానికి సంబంధించిన సైకలాజికల్ ఎబిలిటీస్ వస్తుంది అనమాట. రెండో పార్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. మూడో పార్ట్ వచ్చి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అనమాట. ఇప్పుడు ప్రిలిమ్స్కి పేపర్ 1లో 120 మార్కులు, పేపర్ 2లో 120 మార్కులు. ఇవి సబ్జెక్ట్స్ అనమాట కవర్ అయ్యేటివి. ఇంకా మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ జరుపుతారనమాట. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలంటే మనం ఏ సబ్జెక్టులు చదవాలి అనేసి తెలుసుకుందాం ముందుగా. ఇప్పుడు మెయిన్స్ అనేది దాంట్లో 7 పేపర్లు ఉంటాయి. అందులో 2 పేపర్లు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. జస్ట్ క్వాలిఫై అయితే చాలు అంటే పాస్ అయితే చాలు అనమాట. అది ఏదిరా అంటే ఇంగ్లీషు, తెలుగు. ఇవి జస్ట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ మార్కులు 5 పేపర్లకు సంబంధించిన వాటిని దిద్దుతారనమాట. దానికి ఆ మెరిట్ బేస్ చేసుకుని ర్యాంకింగ్ వస్తుంది అనమాట మిగిలిన 5 పేపర్లకి. కాబట్టి ఇంగ్లీషు, తెలుగు జస్ట్ క్వాలిఫై కావాలా, మిగిలిన 5 పేపర్లకి మార్కులు ఎక్కువ రావాలన్నమాట. అంటే మార్క్స్ని ఈ మిగిలిన 5 పేపర్లలో కౌంట్ చేస్తారన్నమాట ర్యాంకింగ్ కోసం, జాబ్స్ కోసం. ఇప్పుడు మొత్తం 7 పేపర్లు అన్నాం కదా, అది క్వాలిఫై అవ్వాల్సినటివి, మిగతా మార్కింగ్ చేయాల్సినటివి ఒకసారి చూద్దాం. 7 పేపర్లలో ఒక పేపర్ వచ్చి ఇంగ్లీషు, రెండో పేపర్ తెలుగు, ఇంకోటి ఏమంటే పేపర్ 1 జనరల్ ఎస్ఏకి సంబంధించింది. పేపర్ 2 వచ్చి హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఏపీ అదొక పేపరు. పేపర్ 3 వచ్చి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్,
లా అండ్ ఎథిక్స్. ఇంకో పేపర్ 4 కిందకు వచ్చే కిందకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించింది. ఇంకో లాస్ట్ పేపరు 5వ పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది అనమాట. ఈ ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు అనమాట. దీంట్లో ఇంగ్లీషు, తెలుగు తప్పించి మిగిలిన 5 పేపర్లకి మాత్రమే మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటారు ర్యాంకింగ్కి, జాబ్కి. ఇంకా గ్రూప్ 1 గురించి దాంట్లో కవర్ అయ్యే సబ్జెక్టుల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించిన సబ్జెక్ట్స్ గురించి ఒకసారి చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గ్రూప్ 2కి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన సబ్జెక్టుల వివరాలని. గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పిండది గ్రూప్ 2కి ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది ఏమీ లేదు, ఒకే ఒక ఎగ్జామ్ జరుపుతాము, ఆ దాంట్లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని జాబ్స్ ఫిలప్ చేస్తామని చెప్పున్నారు. ఇందులో భాగంగా గ్రూప్ 2కి 3 పేపర్లు ఉంటాయన్నమాట. ఒక్కొక్క పేపరు 150 మార్కులు అనమాట. అదేంటంటే పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు, పేపర్ 3 150 మార్కులు, మొత్తం 450 మార్కులకి బేస్ చేసుకుని ఎగ్జామ్స్ జరుపుతారు. దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ర్యాంకింగ్ బట్టి, వాళ్ళకి రోస్టర్ బట్టి, కేటగిరీలు బట్టి జాబ్స్ ఫిలప్ చేస్తారన్నమాట. ఇప్పుడు పేపర్ 1 150 మార్కులు అన్నారు. దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏందో ఒకసారి చూద్దాం. దీంట్లో 11 పార్ట్స్ అనుకోండి, విభాగాలు అనుకోండి, 11 సబ్జెక్టులు అనుకోండి. అది ఏంటంటే అంటే 1వ పార్ట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, 2వ పార్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్. ఇంకా 3వ పార్ట్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 4వ పార్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, 5వ పార్ట్ ఇండియన్ పాలిటీ, 6వ పార్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఏపీ, 7వ పార్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, 8వది సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, 9వది రీజనింగు, అనలిటికల్ ఎబిలిటీ, మిగతా ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకా 10వది వచ్చి డేటా అనాలిసిస్, 11 ఏపీ బైఫర్కేషన్ గురించి. ఈ 11 పార్ట్స్కి 150 మార్కులు అనమాట. అది పేపర్ 1కి కవర్ అవుతుంది. ఇంకా పేపర్ 2లో అది కానీ 150 మార్కులే. అందులో 2 సెక్షన్లు ఉన్నాయన్నమాట. సెక్షన్ 1లో ఏపీ హిస్టరీ ఉండాలి, దానికి ఏపీ హిస్టరీకి 75 మార్కులు. సెక్షన్ 2 ఉండాలి ఇండియన్ పాలిటీ, దానికి కానీ 75 మార్కులు. మొత్తము ఏపీ హిస్టరీకి 75, ఇండియన్ పాలిటీకి 75, మొత్తం పేపర్ 2కి 150 మార్కులు కవర్ అవుతాయి అన్నమాట. ఇంకా పేపర్ 3 విషయానికి వస్తే ఇది కానీ 150 మార్కులు. ఇందులో 2 సెక్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఈ 2 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి మొత్తానికి కలిపి 150 మార్కులు అనమాట. ఇప్పటి వరకు మనము గ్రూప్ 1కి సంబంధించిన సబ్జెక్టులని చూసాము, గ్రూప్ 2కి సంబంధించిన సబ్జెక్టులని చూసాము. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసి ఒక పక్కన పెడితే ఏదేది కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ మీకు తెలుస్తుంది. ఈ స్క్రీన్ ఒకసారి దయచేసి చూడండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది గ్రూప్ 1కి సంబంధించిన సబ్జెక్టుని, గ్రూప్ 2కి సంబంధించిన సబ్జెక్టుని ఒక దగ్గర చేర్చి చూపిస్తున్నాం అనమాట. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ 3 పేపర్లు కానీ మొత్తంగా చదివితే గ్రూప్ 1కి సంబంధించిన అటు ప్రిలిమ్స్, మెయిన్స్ అంతా 30% కవర్ అయిపోతుంది. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్తో గ్రూప్ 2ని డెప్త్గా చదవండి. గ్రూప్ 2 పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 డెప్త్గా చదివారంటే మీకు గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 30 to 35% మొత్తం కవర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి చూడండి పేపర్ 3 చూడండి, గ్రూప్ 2లో పేపర్ 3 చూడండి, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఇప్పుడు మనం అదేవిధంగా గ్రూప్ 1 దాంట్లో చూడండి అది ఎక్కడ కవర్ అవుతుంది. ప్రిలిమ్స్లో పేపర్ 1లో ఇండియన్ ఎకానమీ అనేది ఉన్నది థర్డ్ పార్ట్ కవర్ అవుతున్నది, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా కవర్ అవుతుందా, మెయిన్స్లో గ్రూప్ 1లో కవర్ అవుతుంది. చూడండి పేపర్ 4 మెయిన్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 చూడండి, దాంట్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కవర్ అవుతుంది. అంటే మీకు ఒక పేపరే కవర్ అవుతుంది అన్నమాట మెయిన్స్లో. అదేవిధంగా మీరు ఇండియన్ పాలిటీ
అంటే గ్రూప్ 2లో పేపర్ 2లో సెక్షన్ 2 ఉంది ఇండియన్ పాలిటీ. అది ఎక్కడైనా కవర్ అవుతుందా ఒకసారి చూడండి. గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఉంది. పేపర్ 1లో రెండో పార్ట్ ఉంది, దాంట్లో పాలిటీ అనే దాంట్లో కవర్ అవుతుంది అనమాట. ఇంకా మెయిన్స్లో ఎక్కడైనా కవర్ అవుతుందా గ్రూప్ 1 మెయిన్స్లో ఈ పాలిటీ అనేది ఒకసారి చూస్తే పేపర్ 3లో పాలిటీ కాన్స్టిట్యూషన్ ఉన్నది, దాంట్లో గవర్నెన్స్ ఉన్నది, లా అండ్ ఎథిక్స్ అని. ఈ పేపర్లో పాలిటీ అనేది ఒక 3 పార్ట్లు ఉంటే అందులో ఒక పార్ట్గా కవర్ అవుతుంది అనమాట. ఒక 50 మార్కులకి కవర్ అవుతుంది మెయిన్స్లో, అదనమాట. ఇంకా మీరు ఈవెంట్స్ ఆఫ్ గ్రూప్ 2లో పేపర్ 1లో ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అనేసి చూస్తున్నారు కదా. అది ఎక్కడైనా కవర్ అవుతుందా గ్రూప్ 1లో అంటే ఒకసారి చూద్దాం. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కవర్ అయింది, అది పేపర్ 2లో కవర్ అయింది, అది మూడో పార్ట్లో. అదేంద్రే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అనే దాంట్లో కవర్ అయింది. అది ఇది చూడండి. మీకు తెలియకుండానే మెయిన్స్లో ఎక్కడైనా కవర్ అయిందంటే మీరు రాసే ఎగ్జామ్స్లో కొన్నిట్లో తప్ప మిగతా అన్నిట్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాల్సి వస్తుంది. అది పేపర్ 1 అయినా, పేపర్ 2 అయినా, పేపర్ 3 అయినా కానీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది పేపర్ 1 to పేపర్ 5. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది, కరెంట్ ఈవెంట్స్ అనేటివి గ్రూప్ 1 మెయిన్స్లో అన్ని పేపర్లో ఉపయోగపడుతుంది 100కి 100 రూపాయలు. ఇంకా పేపర్ 2 గ్రూప్ 2లో పేపర్ 1లో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అది చదివినాం అనుకోండి, అది గ్రూప్ 1లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. ఇంకా గ్రూప్ 1లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది, దాంట్లో పేపర్ 2 చూడండి. పేపర్ 2లో రెండో పార్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాంట్లో కవర్ అవుతుంది. ఇంకా గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ కవర్ అవుతుంది, ఐదో పేపరు, మెయిన్స్లో ఐదో పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్కులకి అందులో కవర్ అవుతుంది. ఇంకా పేపర్ 1లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేసి చూస్తాం గ్రూప్ 2లో, అది ఎక్కడ కవర్ అవుతుందో చూద్దామా. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో పేపర్ 1లో ఫస్ట్ పార్ట్లో హిస్టరీ అండ్ కల్చర్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ కొంతగా కవర్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో హిస్టరీ అండ్ కల్చర్ అనేసి ఉన్నది, దాంట్లో కవర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పేపర్ 2లో గ్రూప్ 2 పేపర్ 1 చూద్దాం. గ్రూప్ 2 పేపర్ 1లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఏపీ అనేసి ఉన్నది. దాన్ని చదివితే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేకపోతే మెయిన్స్లో ఎక్కడ ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఏపీ అనేసి గ్రూప్ 2లో చదివితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూడండి, పార్ట్ 1 చూడండి, దాంట్లో 4వ భాగం చూడండి, జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఏపీ అని ఉంది, అది కవర్ అవుతుంది అనమాట కొద్దిగా పార్ట్. ఇంకా మెయిన్స్లో ఎక్కడైనా కవర్ అవుతుందా ఒకసారి చూస్తే పేపర్ 2లో కవర్ అవుతుంది, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఏపీ అనేది గ్రూప్ 1 మెయిన్స్ దాంట్లో పేపర్ 2లో కవర్ అవుతుంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి, అదనమాట. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ 2లో పేపర్ 1లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కానీ చదివితే, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది కానీ చదివినామంటే గ్రూప్ 2 పేపర్ 1లో ఉన్నది మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎక్కడ కవర్ అవుతుంది అంటే పేపర్ 2 ఉంది, అందులో రెండవ భాగం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో కవర్ అవుతుంది. ఇంకా గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5 ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్కులకి అందులో కవర్ అవుతుంది అనమాట. ఇక గ్రూప్ 2 పేపర్ 1లో రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా అనాలిసిస్ ఇవన్నీ ఉన్నాయి, అవి చదివితే గ్రూప్ 1లో ఎక్కడ కవర్ అవుతుందో చూస్తే అది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ,
సైకలాజికల్ ఎబిలిటీస్ అనే దాంట్లో కవర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా గ్రూప్ 2కి సంబంధించిన సబ్జెక్టులు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మొత్తంగాన చదివితే గ్రూప్ 1కి సంబంధించిన దాదాపు 30-35% సిలబస్కు కొద్దిగా అటు ఇటు ఉంటుంది. మీరు ఏ చదివేటప్పుడు ఆ సిలబస్ని పక్కన పెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2కి చదువుతున్నాం కదా అంటే దాంట్లో సిలబస్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. గ్రూప్ 1లో ప్రిలిమ్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీలో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్కి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. అంతేగాని మిగతా మాత్రం ఒకటేగా ఉంటుంది. కాబట్టి ఆ వేరియేషన్ని ఇప్పుడు చూపించాము. మీరు ఏది చదువుతూ ఉంటే, ఏ సబ్జెక్ట్ చదువుతూ ఉంటే, ఏ పేపర్కి చదువుతూ ఉంటే, అది గ్రూప్ 1కి చదువుతూ ఉంటే ఆ సిలబస్ని ముందరకు పెట్టుకొని ఆ సబ్జెక్టులని అప్పుడు ఆ సిలబస్తో చదవండి. గ్రూప్ 2 చదివేటప్పుడు ఆ సిలబస్ని ముందర పెట్టుకోండి. ఆ సబ్జెక్ట్కి ఏ సిలబస్ ఉండదో అదే చదవండి. ఈ విధంగా మీకు గ్రూప్ 2ని బాగా చదివారంటే అటు గ్రూప్ 1కి బాగా ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 ఎట్టా బాగా చదివారు కాబట్టి మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి రెండింటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అటు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రెండింటిని రాసేవాళ్ళు ఉంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. లేదు స్పెసిఫిక్గా గ్రూప్ 2నే చదువుతామంటే వాళ్ళకి ఈ విధంగా కంపారిజన్ ఏమి ఉండదు. గ్రూప్ 2 సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఆ సబ్జెక్టులను తీసుకోండి. గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఒక్కొక్క దానికి సంబంధించి ఆ సబ్జెక్టులని ఆ సిలబస్ని ఫాలో అవ్వండి చాలు. రెండు కంపేర్ చేసి చదివే వాళ్ళు, రెండింటికి రాసే వాళ్ళకి మాత్రం ఈ విధంగా కోరిలేట్ చేసుకొని కామన్గా ఉన్న సబ్జెక్టులని ఫస్ట్ చూసుకోండి. దాన్ని బట్టి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేసుకోండి. ఎప్పుడైనా ప్రిపరేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొదట స్టాటిక్ సబ్జెక్టులని కంప్లీట్ చేయండి. దాని తర్వాత డైనమిక్ సబ్జెక్టులలోకి వెళ్ళండి. ఎందుకంటే స్టాటిక్ సబ్జెక్టులు అవి మారవు. కొద్దిగా అటు ఇటు కరెంట్ అఫైర్స్తో జోడించి ఉంటుందేమో కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ అట్టే ఉంటుంది అనమాట. అది ఎలాంటి సబ్జెక్టులు అంటే ఇప్పుడు పేపర్ 2 గ్రూప్ 2 పేపర్ 2లో ఏపీ హిస్టరీ అనేది, మనకి ఇండియన్ పాలిటీ అనేది అది స్టాటిక్ సబ్జెక్టులు. కొద్దిగా ఏం మార్పు ఉండదు, కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ జోడిస్తారు అంతేగాని మిగతా అన్నీ సేమ్ టు సేమ్ అట్టే ఉంటుంది అనమాట. ఇక గ్రూప్ 2లో పేపర్ 1కి సంబంధించింది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. మీరు ఎగ్జామ్కి ముందు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ ముందు వరకు చదువుకుంటే చాలు. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది కంప్లీట్ చేసుకోండి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఏపీ చదువుకోండి. రీజనింగు, అనలిటికల్ ఎబిలిటీ, డేటా అనాలిసిస్ అనేది ఒకసారి చదువుకునేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవాలి ఎక్కువ. మ్యాథ్స్ వాళ్ళకి అయితే ఒకసారి చూసుకున్నా సరిపోతుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దండి మ్యాథ్స్ వాళ్ళు. వీళ్ళు కానీ దాన్ని రొటీన్గా చేస్తూ ఉండండి. ఇంకా ఏపీ బైఫర్కేషన్ అది జనరల్గా ఏదో ఒక బుక్ని ఫాలో అవ్వండి అంతే అండి. ఈ విధంగా మీకు ఫస్ట్ స్టాటిక్ సిలబస్ ఉన్నది, స్టాటిక్ సబ్జెక్టులని చదువుకోండి, కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత డైనమిక్ సబ్జెక్టులోకి పోండి. ఈ విధంగా కోరిలేట్ చేసుకొని మీరు చదివారంటే సక్సెస్ మీకు దగ్గర అవుతారు, మీరు సక్సెస్కి దగ్గర అవుతారు అన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము పెట్టే వీడియోలో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అందరికీ నమస్కారం.